రైట్ మరో వార్ బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని తాకబోతోంది. ఇరాన్ తన శత్రు దేశాలను దెబ్బతీసేందుకు అత్యంత భయంకరమైన ఆయుధాన్ని ఎంచుకుంది. అదే ఇంటర్నెట్ బ్లాక్అవుట్. ఎర్ర సముద్రం అడుగున ఉన్న అంతర్జాతీయ సముద్రగర్భ కేబుళ్లను తెంచివేస్తామని ఇరాన్ హెచ్చరిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఒకవేళ ఇదే గనక జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. ఇక యుద్ధం ఇప్పుడు కేవలం భూమి ఆకాశం మీద మాత్రమే కాదు, సముద్ర గర్భంలోనూ మొదలైపోయింది. ఇరాన్ తన వ్యూహాన్ని మార్చింది. అమెరికా, ఇజ్రాయిల్ ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసేందుకు, ప్రపంచాన్ని అనుసంధానించే ఇంటర్నెట్ నరాలను తెంచేందుకు సిద్ధమవుతోంది ఇరాన్. ఎర్ర సముద్రం గుండా వెళ్లే సముద్ర గర్భ కేబుళ్లు ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాల మధ్య 90% ఇంటర్నెట్ ట్రాఫిక్ ను మోసుకెళ్తాయి. ఇప్పుడు ఈ కేబుల్లే ఇరాన్ ప్రధాన టార్గెట్ గా మారాయి. ఇక తాజా నివేదికల ప్రకారం ఇరాన్ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులు లేదా ఇరాన్ నేరుగా ఈ కేబుళ్లను ధ్వంసం చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఒకవేళ ఈ కేబుళ్లు తెగిపోతే ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు, స్టాక్ మార్కెట్ల కమ్యూనికేషన్ వ్యవస్థలు, గ్లోబల్ సప్లై చైన్ పూర్తిగా స్తంభించిపోతుంది. ఇది కేవలం స్లో ఇంటర్నెట్ సమస్య కాదు, డిజిటల్ అంధకారానికి దారితీసే విపత్తుగా పరిగణిస్తున్నారు నిపుణులు. ఇక భారత్ విషయానికి వద్దాం. భారత విషయానికి వస్తే మన దేశానికి వచ్చే ఇంటర్నెట్ ట్రాఫిక్ లో ఎక్కువ భాగం ఈ ఎర్ర సముద్ర మార్గం గుండానే వస్తుంది. ముంబై, చెన్నై వంటి నగరాలు ఈ సముద్ర గర్భ కేబుళ్లకు ప్రధాన ల్యాండింగ్ పాయింట్లు. ఒకవేళ ఇరాన్ ఈ కేబుళ్లను టచ్ చేస్తే భారత్లో గూగుల్, యూట్యూబ్, వాట్సాప్ వంటి సేవలు నిలిచిపోవడమే కాకుండా భారతదేశ ఐటీ రంగం, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇక ఇరాన్ ఈ హెచ్చరిక చేయడం ద్వారా పశ్చిమ దేశాలపై ఒత్తిడి పెంచాలని చూస్తోంది. తమపై దాడులు ఆపకపోతే ప్రపంచం మొత్తాన్ని ఆఫ్లైన్ చేస్తామంటోంది టెహ్రాన్. ఇది టెహ్రాన్ వ్యూహంగానే కనిపిస్తోంది. ఇప్పటికే ఎర్ర సముద్రంలో యుద్ధ నౌకలు మోహరించి ఉండటంతో ఈ కేబుళ్ల భద్రత ఇప్పుడు పెను సవాల్గా మారింది. ఒక చిన్న పొరపాటు జరిగినా ప్రపంచం మళ్లీ ఇంటర్నెట్ లేని పాతకాలానికి వెళ్లాల్సి వస్తుందేమోనని టెక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.